నమస్తే అందరికీ. ఎప్పుడైతే ఎక్కుపెట్టిన శివధనస్సు విరిగిపోయిందో అప్పుడే వచ్చినవాడు పరమాత్ముడని జనకుడు గుర్తుపట్టేశాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శివధనుర్భంగం జరిగిన వెంటనే సీతాదేవి వచ్చి రాముడి మెడలో వరమాల వేయలేదు. జనకుడు రాముడితో రామ, సీతాదేవి నీదే అని చెప్పినప్పుడు రాముడు జనకుడితో ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, నేను వెంటనే పెళ్లి చేసుకోలేను. దానికి దశరథ మహారాజు, అదే నా తండ్రి గారి ఆజ్ఞ కావాలి అని చెప్తాడు. రాముడి మనసు తెలుసుకున్న విశ్వామిత్రుడు జనకుడితో ఇలా చెప్తాడు: జనక, వెంటనే నీ మంత్రులని అయోధ్యకి పంపించు. దశరథ మహారాజుకి విషయం తెలియజేయమని చెప్పు. వీర్యశుల్కైన సీతాదేవిని శ్రీరాముడు గెలుచుకున్నాడని దశరథ మహారాజుకి వార్త అందజేయండి అని సలహా ఇస్తాడు. అలా జనకుడి మంత్రులు 3 రోజులు ప్రయాణించి అయోధ్య చేరుకుంటారు. చేరుకొని జరిగిన విషయం అంతా దశరథ మహారాజుకి చెప్పి, రాజా, వీర్యశుల్కైన సీతను శ్రీరాముడు గెలుచుకున్నాడు. అందుకు మీ అంగీకారం కావాలి. ఈ విషయం మీకు తెలుపుదామనే వచ్చామని చెప్తారు. ఆ విషయం తెలియగానే దశరథుడు వెంటనే తన పురోహితులను, మంత్రులను అందరినీ పిలిపించాడు. పిలిచి ఇలా ఒక ప్రశ్న అడిగాడు: జనక మహారాజుకి ఆస్తి ఎంత ఉంటుంది, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్న మాత్రం అడగలేదు. దశరథ మహారాజు అడిగింది ఒకటే ప్రశ్న: జనక మహారాజు వృత్తాంతం ఏమిటి, ఆయన వంశం ఎటువంటిదని మాత్రమే ప్రశ్నించాడు. అప్పుడు అక్కడున్న మంత్రులందరూ ఇలా చెప్తారు: రాజా, జనక మహారాజు విదేహ వంశంలో జన్మించాడు కాబట్టి గొప్ప ధర్మజ్ఞుడు, చాలా మంచి మనిషి, భగవంతుని నమ్మినవాడు. సీతమ్మ అయోనిజ, అందుకే అక్కడ జన్మించింది. మనం ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ సంబంధానికి అంగీకారం తెలుపుదాం అని చెప్పి మరునాడే బయలుదేరడానికి ముహూర్తాన్ని నిశ్చయిస్తారు పెద్దలు. అలా మరుసటి రోజు దశరథ మహారాజు తనతో పాటు రత్నాలు, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు కూడా తీసుకెళ్తాడు. అలా కొంత ప్రయాణం చేశాక దశరథ మహారాజు తన పరివారంతో సహా మిథిలా నగరానికి చేరుకుంటాడు. అలా వారు మిథిలా నగరానికి చేరుకున్న తర్వాత మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీతారాముల కళ్యాణ ఘట్టం మొదలవుతుంది. ఆ సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది, ఎన్ని రోజులు జరిగింది, ఆ తంతేంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.